ఒక్కటే ఒక ఐటెం సప్లిమెంట్స్ లో ఆనిముత్యం లాంటిది. ఇప్పుడు మీరు మాక్సిమం ఎత్తగలిగే వెయిట్ 5 kg అయితే 10 kg ఎత్తగలరు, 10 kg మాక్సిమం వెయిట్ అయితే 15 kg ఎత్తగలరు. కంపల్సరీ 50% అయితే ఎక్కువ ఎత్తగలరు ఇది తీసుకున్న తర్వాత. మీ బలం పెరగాలన్నా, మసిల్ గ్రో అవ్వాలన్నా, ఫ్యాట్ లాస్ కోసం అవసరమయ్యే కార్డియో ఎక్కువసేపు చేయాలన్నా ఇది బెస్ట్ సప్లిమెంట్. అదేంటి, ఎప్పుడు వాడాలి, ఎట్లా వాడాలి, ఎక్కడ కొనాలి, సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ప్రికాషన్స్ వీటన్నిటిని ఈ వీడియోలో చెప్తా. స్టే ట్యూన్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేజీ మసిల్. నా పేరు రోహిత్, కో-ఫౌండర్ ఫిట్ రుచులు అండ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? ద బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కొట్టండి. ఆల్సో మీకు యూజ్ అయ్యే 4-week ప్రీమియం ప్రోగ్రామ్ lazymuscle.in-లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఫన్ అండ్ ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇది తీసుకున్నాక సడన్గా మీకు బలం ఎక్కువవుతుంది, సడన్గా వెయిట్లు ఎక్కువ ఎత్తగలరు, సడన్గా మీరు బల్కీగా కనిపిస్తారు, సడన్గా ఫ్యాట్ లాస్ కోసం మీరు చేయగలిగే కార్డియో ఎక్కువసేపు చేసినంత మాత్రాన ఇది ఏం స్టెరాయిడ్ కాదు. స్టెరాయిడ్ లాంటి బెనిఫిట్స్ ఇస్తున్నప్పటికీ ఇది అది కాదు. 1920s ఎప్పటి నుంచో దీనిపైన రీసెర్చ్ స్టార్ట్ అయింది. అండ్ పర్టికులర్గా 1992 ఒలింపిక్స్లో అథ్లీట్స్ అందరూ కూడా ముందు ఒలింపిక్స్లో లిఫ్ట్ చేసిన వెయిట్ కన్నా ఎక్కువ లిఫ్ట్ చేసినారు. ఏంద్రా నాయన అని రిపోర్టర్లు అందరూ పోయి అడిగితే మెజారిటీ ఆఫ్ ది అథ్లీట్స్ తీసుకున్నారు అని చెప్పిన ప్రోడక్ట్. సో ఒలింపిక్స్ వాళ్ళే అప్రూవ్ చేసినారంటే దీన్ని ఇది 100% స్టెరాయిడ్ కాదు. బేసిక్గా సప్లిమెంట్ కంపెనీస్ అన్ని కూడా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పటికీ ఇది మన బాడీలోనే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ 95% మన స్కెలిటల్ మసిల్స్లో, అంటే మన బైసెప్లో, ట్రైసెప్లో, చెస్ట్లో, థైస్లో, ఇట్లాంటి మసిల్స్లో అన్నింటిలో ఉంటుంది. అండ్ మిగతా 5% బ్రెయిన్లో ఉంటుంది, ఎప్పటికప్పుడు కావాల్సినంత ఎనర్జీ ఇవ్వడానికి. ఇప్పుడు ఎనర్జీ ఇస్తున్నది కదా అని చెప్పి ఇది ప్రీ వర్కౌట్ లేదా BCAA అనుకునేరు, అది కాదు. ఇది మనం తినే ఫుడ్లోనే ఉంటుంది. వెజిటేరియన్స్ ఫుడ్లో అయితే అసలు నెగ్లిజిబుల్ క్వాంటిటీస్ ఉంటది, మీట్ లో ఎక్కువ ఉంటది. ఫుడ్ లో ఉండేదే కదా, మరి దీనికి సప్లిమెంట్ ఎందుకు అనే కదా. ఈ కాంపౌండే క్రియేటిన్. 1 గ్రామ్ ఆఫ్ క్రియేటిన్ రావాలంటే 1 kg ఆఫ్ మటన్ తినాలి. అదే మనం తినే 100 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్ 0.5 grams ఆఫ్ క్రియేటిన్, 6 grams ఆఫ్ క్రియేటిన్ ఏమో వస్తుంది. అంత తక్కువ క్వాంటిటీస్ రోజు జిమ్ చేసే వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీస్ తో కంపేర్ చేస్తే అసలు మ్యాచే ఉండదు. ఇట్లాంటి క్వాంటిటీస్ అన్ని కూడా రోజు సాదా సీదా ఏదో గడిపేస్తారు కదా జీవితాన్ని, అట్లాంటి వాళ్ళకి సరిపోతుంది. కానీ మన బలం పెరగాలి, మన మసిల్ గ్రో అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి, దానికి సరిపడేంత కార్డియో చేసే స్టామినా ఉండాలి, ఇట్లాంటి గోల్స్ అన్ని ఉండే వాళ్ళకి సప్లిమెంటేషన్ కంపల్సరీ. ఇప్పుడు ఇది ఎంత తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనే పోయేదానికి ముందు మనం జిమ్లో ఎందుకు కొన్ని రెప్స్ చేస్తాం, దానికి కావాల్సిన ఎనర్జీ బాడీ ఇస్తుంది. ఇక్కడ ఎనర్జీ ఇవ్వడం అంటే ATP కాంపౌండ్ జనరేట్ చేసి ఇస్తుంది మనకి ఎనర్జీ. ఆ రెప్స్ చేసేస్తాం, అప్పటికి సరిపడే ATP అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూస్గా ఎక్కువ రెప్స్ చేయాలి, కంటిన్యూస్గా ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయాలి అంటే, ఎక్కువ ఎనర్జీ కావాలంటే, ఎక్కువ ATP కావాలంటే, ఆ ATP రీజనరేషన్ కోసం క్రియేటిన్ చాలా హెల్ప్ఫుల్. సేమ్ అట్లే మసిల్ గ్రో అవ్వడానికి ఎట్లయితే హెల్ప్ అవుతుందో, అట్లే సేమ్ స్టామినా ఇంప్రూవ్ అవ్వడానికి, అంటే మనం కార్డియో చేసేటప్పుడు ఫ్యాట్ లాస్ కి ఊరు కలిసిపోతుంది. ఎక్కువసేపు మన ఎండ్యూరెన్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా క్రియేటిన్ మస్ట్. ఇది బ్రీఫ్ గా ఐడియా. ATP రీజనరేషన్ లో క్రియేటిన్ హెల్ప్ అవుతుంది. ఇది ఎట్లా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనే దానికి 2 phases. మీరు అసలు ఇంతవరకు క్రియేటిన్ వాడని వాళ్ళైనా, లేదా ఎప్పుడో పూర్వకాలంలో క్రియేటిన్ వాడి ఇప్పుడు మానేసిన వాళ్ళకి లోడింగ్ ఫేజ్ ఉంటుంది. పర్ డే 20 grams ఆఫ్ క్రియేటిన్ రోజు మొత్తంలో స్ప్రెడ్ చేస్తాం. ఈ కంపెనీస్ అన్ని కూడా 5 grams స్కూప్ వస్తుంది. 5 grams ని మనం 20 grams తో డివైడ్ చేసుకుంటే మనకు 4 times మనం రోజు మొత్తంలో స్ప్రెడ్ చేసుకోవాలంటే మార్నింగ్, లంచ్, డిన్నర్, మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే 20 grams అయిపోతుంది. ఇది లోడింగ్ ఫేజ్. ఈ లోడింగ్ ఫేజ్ లో మన మసిల్లో ఉండే క్రియేటిన్ స్టోర్స్ సాచురేట్ అవుతాయి, ఫుల్ అవుతాయి మనకు కావాల్సిన గోల్స్ ని రీచ్ అవ్వడానికి. జనరల్ రూల్ ఏంటంటే 0.3 grams ఆఫ్ క్రియేటిన్ పర్ kg ఆఫ్ బాడీ వెయిట్. అంటే మీరు 70 kg ఉన్నారు అనుకోండి, 20 grams ఆఫ్ క్రియేటిన్, 4 scoops పర్ డే ఫర్ 7 to 10 days. 80 kg ఉన్నారు అనుకోండి, 5 scoops, 24 grams వస్తుంది కదా, 5 scoops పర్ డే ఫర్ 7 to 10 days. ఈ లోడింగ్ ఫేజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది మెయింటెనెన్స్ ఫేజ్. మనం తీసుకోవాల్సింది 3 to 5 grams ఆఫ్ క్రియేటిన్. అంటే 1 scoop ఆఫ్ క్రియేటిన్ నీళ్ళలో కలుపుకొని తాగేయడమే. లోడింగ్ ఫేజ్ లో అయినా సరే, మెయింటెనెన్స్ ఫేజ్ లో అయినా సరే, వాటర్ లో కలుపుకొని తాగేయడమే. ఈ ఫేజ్ లో, ఈ సెకండ్ ఫేజ్ లో మనం దీన్ని వర్కౌట్ ముందు ఒక 1 hour తర్వాత తీసుకోవచ్చు. వర్కౌట్ తర్వాత ప్రోటీన్ షేక్ లో కలిపేసి తాగేయచ్చు ఈజీగా. మీరు ఎప్పుడైతే వర్కౌట్ ముందు తాగుతారో అప్పుడు కార్బోహైడ్రేట్స్ ని కూడా బ్రెడ్, బనానా, యాపిల్ ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేసినాం అనుకోండి, మన అబ్జార్ప్షన్ కెపాసిటీ, మసిల్ లోకి ఆ క్రియేటిన్ దూరే కెపాసిటీ
ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ప్రికాషన్స్కి పోయే ముందు ఏ ప్రోడక్ట్ కొంటున్నాం, ఏ టైప్ ఆఫ్ క్రియేటిన్ కొంటున్నాం అనే దానిపైన డిపెండ్ అవుతుంది. ఈ మార్కెట్లో ప్రోటీన్ సప్లిమెంట్ లాగా పెద్ద స్కామింగ్ ఏం జరగదు. అంటే ప్రోటీన్ పౌడర్ అని చెప్పి దాంట్లో కార్బోహైడ్రేట్ కలపడం, లేదా ఇంత గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ వస్తుందని చెప్పి దాన్ని ఫేక్గా అసలు ప్రోటీనే రాకపోవడం, ఇట్లాంటిది ఏం జరగదు. ఎందుకంటే మంచి మంచి కంపెనీస్ కూడా దీన్ని ఆ 800 రూపీస్ 700 రూపీస్ రేంజ్లోనే అమ్ముతున్నాయి. స్కామర్స్కి అంత ఏం లాభం రాదేమో, ఎందుకంటే ఆ ప్రోటీన్ పౌడర్ కంటే 5,000-6,000 రూపీస్ ప్రైస్ ఉంటుంది కాబట్టి అంత స్కామింగ్ ఏం జరగదు దీంట్లో. మార్కెట్లో కంపెనీస్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేసే క్రియేటిన్ మోనోహైడ్రేట్, ఈ మోనోహైడ్రేట్ పైననే చాలా రీసెర్చ్ జరిగింది. అండ్ ఇదే అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్రియేటిన్తో కంపేర్ చేస్తే అబ్జార్ప్షన్ కెపాసిటీ, మసిల్లోకి దూరే కెపాసిటీ ఎక్కువ ఉంది దీనికి. సో మీరు ఆ క్రియేటిన్ మోనోహైడ్రేట్ని క్రిస్టలైజ్డ్ ఫామ్లో ఉంటుంది, వాటర్లో కలిపినా కూడా కలవదు, అక్కడక్కడ క్రిస్టల్ లాగా తగులుతుంది. జస్ట్ ఒకసారి స్టర్ చేసి తాగేయడమే ఫాస్ట్గా, ఏం టేస్ట్ ఉండదు, జీరో టేస్ట్ దీనిది. ఇప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్లో క్రియేటిన్ గురించి మాట్లాడితే అందరికి ఉన్న పెద్ద నోషన్ కిడ్నీలు ఎగిరిపోతాయి, కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. ఎప్పుడు మీరు కావాల్సినంత వాటర్ తాగకపోతే, ఇప్పుడు ఇంత వాటర్ తాగాలి అంత వాటర్ తాగాలి అని నేను చెప్పను. ఎప్పుడైతే ఏ సప్లిమెంటేషన్ వాడినా మీ యూరిన్ పేల్ ఎల్లో కలర్ వచ్చిందంటే కంపల్సరీ వాటర్ తక్కువైతున్నట్టే. అట్లాంటిది ఈ క్రియేటిన్ తీసుకున్నప్పటికీ నా కలర్ వచ్చిందంటే కంపల్సరీ వాటర్ ఎక్కువ తాగాల్సిందే ఆ ఎల్లో కలర్ పోయేంత వరకు. ఒకవేళ ఎవ్రీడే అదే కలర్లో వస్తుంది అనుకోండి, కిడ్నీస్ పైన 100% ఎక్కువ ప్రెషర్ పడుతున్నట్టే. ఈ ఇంకోటి ఏంటంటే, మనం స్టార్టింగ్ లోడింగ్ ఫేజ్లో 20 grams 25 grams ఆఫ్ క్రియేటిన్ ఫర్ 7 to 10 days అట్లా తీసుకుంటాం కదా, అప్పుడు ఆ ఇంటెస్టైన్స్ నుంచి మసిల్లోకి పోవడానికి, క్రియేటిన్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాటర్ చాలా అవసరం. అందుకోసం బాడీలో వాటర్ రిటెన్షన్ ఎక్కువైతుంది, దీని వల్ల వెయిట్ పెరుగుతాం. ఎప్పుడైతే ఈ లోడింగ్ ఫేజ్ ఆపేస్తామో ఆ వాటర్ అంతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది అండ్ మన ప్రీవియస్ వెయిట్ మనకు వచ్చేస్తుంది. దాంట్లో ఏం భయపడాల్సిన అవసరం లేదు, అరే వెయిట్ గెయిన్ అయిపోయినా అని. ఈ హెయిర్ లాస్ అని అదని ఇదని చాలా పుకారు లేపుతారు, బట్ ఇవేవి కూడా క్లినికల్ గా ప్రూవ్ అవ్వలేదు. ఇది చాలా సేఫెస్ట్ సప్లిమెంట్. ఈ కంపెనీలో ఆ కంపెనీలో నేనేం చెప్పను, అన్ని కంపెనీస్ ఒకటే కాస్ట్ ఉంటాయి, అన్ని కంపెనీస్ చేసేది ఒకటే క్రియేటిన్ మోనోహైడ్రేట్ కాబట్టి మీకు నచ్చిన బ్రాండ్ కొనుక్కోండి. మీరు ఓవర్ వెయిట్ ఉంటే ఇట్లాంటి ఎక్సర్సైజెస్ అసలు చేయకండి, డేంజర్. హెల్దీ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఫిట్ రుచులు స్విగ్గీ అండ్ జొమాటోలో రెడీగా ఉంది. ఈ వీడియోని లైక్ చేసి ఫర్ బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడు వచ్చిన రౌండ్ పిక్చర్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.